సాయి రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. హలో 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 ఎక్కువ టైం తీసుకోను, తెలుసు అందరూ భోజనం టైం అయింది. మైరన్న ఎప్పుడు నేను చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంటాను, కానీ మన ఇండస్ట్రీకి సంబంధించి కానీ మన అసోసియేషన్ సంబంధించి యు ఆర్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అన్న. అంటే నేను ఎప్పుడూ చెప్పలేదు శంకర్ గారికి కూడా, ఒక ఇద్దరు నిజాయితీ పరులు మన పైన ట్రస్ట్లో ఉన్నప్పుడు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ట్రెజరర్ అంటే నేను తీసిన సినిమాలకి నేను చేస్తున్న అతిపెద్ద బాధ్యతకి నాకు ఆదిత్య గారు నువ్వు నిలబడాలన్నప్పుడు ఒకటే అనుకున్నాను, నేను తప్పు చెయ్యనివ్వకుండా పైన వీళ్ళిద్దరు ఉన్నారు. ఎందుకంటే ఏ ఆర్థిక లావాదేవీలైనా సరే పెద్ద అమౌంట్ డొనేషన్ వచ్చినా కూడా అది వాళ్ళిద్దరి బాధ్యత, వాళ్ళకు వదిలేస్తే వాళ్ళు చూసుకుంటారు. సో అందుకే ట్రెజరర్ అనేది నేను ఎప్పుడూ బరువుగా ఫీల్ అవ్వలేదు. రమేష్ అన్న ఈరోజు నాకు పర్సనల్గా అక్కడ కూర్చుంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే, అందరూ ఒక దర్శకుడిలోనో లేకపోతే వేరే రకంగానే కాకుండా ఆయన చేస్తున్న మంచి పనులు పొగుడుతుంటే ఇంకొక 2 గంటలైనా కూర్చొని అలా వినాలనిపించింది నాకు. అందరూ మనస్ఫూర్తిగా మాట్లాడారు. అది ఇంతకు మించి ఈ సభ సక్సెస్ అవటానికి ఇంకా అంటే అందరూ మా మనిషికి జరుగుతున్న సత్కారం అని అందరూ ఫీల్ అయ్యారు. హిస్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ టు డూ ఆల్ ద సర్వీసెస్ ఫర్ ఎనీథింగ్. అంటే ఇంట్లో కూర్చొని ఫోన్ల ద్వారా ఈ హాస్పిటల్ బ్లడ్ ఆక్సిజన్ ఇలాంటి పనులు మేము ఇంట్లో కూర్చొని చేస్తుంటే ఫీల్డ్లోకి వెళ్ళి కరోనా టైంలో ఆయన చేసిన వర్క్స్ అనేది అప్పట్లో నేను యాక్టివ్గా లేని అసోసియేషన్లో చాలా ఇన్స్పిరేషన్గా అనిపించేది. ఇలాంటి మనిషితో కదా మనం ట్రావెల్ అవ్వాలనిపించేది. మనం బలంగా కోరుకుంటే ఆ మనుషులకు మనం దగ్గర చేస్తున్నారు. నేను ఏ రోజు వెళ్ళి నేను ఎలక్షన్లో నిలబడుతున్నాను, గెలిపించండినో లేకపోతే నాకు సపోర్ట్ చేయండి అని అడగలేదు. నా కోసం వచ్చి ఆదిత్య గారి కోసం నా కోసం వచ్చి టెంట్ దగ్గర నిలబడి ఒక డాన్ లాగా వేసుకొని బిల్లా సినిమా డైరెక్టర్ బిల్లాలాగే బిహేవ్ చేసి అక్కడ కూర్చొని మా అందరినీ గెలిపించాడు. అన్న మేము అసలు అందరూ డైరెక్టర్స్ కావాలన్నారు, అదన్నారు. నేను మీ ఆలోచన మొదటి ఆలోచన ఎలా ఉంటుందో సింగిల్ విండోలోనే మీరు చూపించారు. ఐ నో లైక్ మీ పదవిలో మీరు ఎన్ని గొప్ప పనులు చేయబోతున్నారు. మీ అడ్వాన్స్ థింకింగ్ నాకు తెలుసు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీలాంటి ఒక డిజర్వింగ్ పర్సన్కి ఇచ్చినందుకు మేమందరం వైస్ చైర్మన్ అయినంత ఆనందంగా ఉన్నాం. అండ్ మేమేం అడగక్కర్లేదు, మీరే మాకు అన్నీ చేసి పెడతారు. అండ్ మేము మీతోనే మీ వెనకే నడుస్తామన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. అలాగే ఇవాళ కార్యక్రమానికి